నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఈ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 4, 5, 6 తేదీల్లో జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగే పర్యాటక ఈవెంట్లో పాల్గొంటున్నామని తెలిపారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించామని, పెట్టుబడులు పెట్టేవారికి అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో బీచ్ల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి సంకేతంగా ఉందని వివరించారు. ఏ రకంగా మనం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇది అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకునేటువంటి పర్యాటకానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఈవెంట్ బెర్లిన్లో ఈ నెల 4, 5, 6 తారీఖుల్లో నిర్వహిస్తున్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం మినిస్టర్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎండీ గారు ఆమ్రపాలి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ, 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో చేపట్టగలిగేటువంటి పర్యాటక అంశాలు కానీ, ఇవన్నీ అందరికీ తెలియజెప్పి ఇప్పటికే చాలా మందిని ఆకర్షించాం. వైజాగ్లో జరిగినటువంటి పెట్టుబడిదారుల సదస్సులో రమారమి 8 మంది అట్మాస్ఫియర్ గ్రూప్ వాళ్ళు కానీ, అలాంటి పెద్ద గ్రూపులు కానీ, ఒబరాయ్ వారు కానీ, తాజ్ గ్రూప్ వారు కానీ, వీరందరూ కూడా ముందుకొచ్చి అందులో 8 గ్రూపులు మాతో ఎంఓయూ కూడా చేసుకున్నారు విశాఖపట్నంలో. దాంతో స్థానికంగా, ప్రాంతీయంగా ఈ కార్యక్రమాలు చేయడంతో పాటు దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ఈ పొటెన్షియాలిటీ చూపించడానికి వీలుగానే రేపు 4, 5, 6 తారీఖుల్లో బెర్లిన్లో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను శనివారం ఉదయం నుండి సంబంధిత సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరుకొండ మండలం బూరుగుపూడి పంచాయతీ పరిధిలో పలువురు బెట్ రీడెన్ సామాజిక భద్రత పెన్షన్దారులకు నగదు అందజేసి మాట్లాడారు. జిల్లాలో 2,35,344 మంది లబ్ధిదారులకు 102,04,19,500 రూపాయలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సుమారు 95.25% పెన్షన్లు పంపిణీ చేశామని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 14వ తేదీన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పిఠాపురంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో శనివారం జరిగిన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే గత ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి వ్యవస్థలను నాశనం చేసిందని ఆరోపించారు. పార్టీలో త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, నాయకులు పాల్గొన్నారు. మనమందరం కూడా యునైటెడ్ గా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని సమస్యలు అధిగమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సభ ఇది. గర్వంగా జరుపుకోవాల్సిన సభ, విజయం సాధించిన సభ ఇది. ఒక అద్భుతమైన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్న సేవల్ని గుర్తిస్తూ మనందరం కూడా పార్టీకి ముందుకు తీసుకెళ్లాల్సిన సభ ఇది. ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ గర్వపడే విధంగా నిర్వహించాల్సిన సభ ఇది. రాష్ట్ర ప్రజలు చూసి ఎస్ జనసేన పార్టీనే ఫ్యూచర్ మనకి ఆంధ్రప్రదేశ్ అనే నమ్మకం కలిగించే విధంగా మనం తీసుకురాలి ఈ సభ. అటువంటి ఆలోచన విధానం మనలో ఉంది. అట్లా కష్టపడే మనస్తత్వం మనలో ఉంది.
ఎక్కడైనా చూసామని చెప్పండి. సొంతంగా 2 లీటర్లు పెట్రోల్ పోసుకుని 2 జెండాలు కట్టుకుని మీటింగ్ అనగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు కూడా మానేసుకుని లక్షల సంఖ్యలో మన జన సైనికులు ఏ విధంగా వస్తారో మీరు చూశారు. ఇళ్లలో పాపం ఎన్నో కష్టాలు ఎదుర్కొని బిడ్డల్ని చూసుకుని భర్తల్ని చూసుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం పార్టీ కోసం వీర మహిళలనే మాట వినిపించుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన వీర మహిళలు ఏ విధంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారో నేను అందరూ చూశారు. నాయకత్వం కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మా నాయకత్వం కూడా గుర్తు చేస్తున్నాను. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించడం జరిగిందని, ఈ అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నేడు నిర్వహించిన ప్రజా దర్బార్లో 51 వినతులు వచ్చాయని, వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లాలో పారిశ్రామికవేత్తలు, మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా పారిశ్రామిక పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో ఈ అంశంపై శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలోని ఒక్కొక్క నియోజకవర్గానికి 5 నుండి 25 ఎకరాల విస్తీర్ణం ఉన్న స్థలాలను ఒకే చోట గుర్తించాలని సూచించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ ఎన్నో పథకాలను అందిస్తోందని స్పష్టం చేశారు. ఆ దిశగా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలని ఈ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో రైల్వే, రెవెన్యూ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించి రైల్వే లైన్ ఏర్పాటులో భూసేకరణ, నష్టపరిహారాల చెల్లింపు, నష్టపరిహారాల పెంపుపై తీసుకున్న చర్యలు, నూతన అలైన్మెంట్, సమగ్ర కార్యాచరణ నివేదికలు, ట్రాఫిక్ సర్వే ఎక్విప్మెంట్ ఏర్పాటు తదితర అంశాల పురోగతిపై సమీక్షించి మాట్లాడారు. రైల్వే ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో రైల్వే లైన్ ఏర్పాట్లు, ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని ఆమె సూచించారు. అలాగే భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయనవిల్లి, అమలాపురం రూరల్ మండల గ్రామాల్లో రైల్వే లైన్కు సంబంధించి భూసేకరణ పూర్తి అయిందని, రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో సర్వే చేసి హద్దులను సూచిస్తూ రైల్వే అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ చీఫ్ ఇంజనీర్ కె సూర్యనారాయణ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఏ బద్దయ్య, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ పి అర్జున్రావు, డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి, ఆర్డీఓలు పి శ్రీకర్, కె మాధవిలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వెంకన్న దర్శనం వల్ల పుణ్యం చేకూరుతుందన్న నమ్మకంతో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యాహవచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఆరంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు 826 మంది గైర్హాజరు. సమాజాభివృద్ధిలో భాగమే ఆధ్యాత్మిక సేవలు. భీమవరంలో అన్నదానంను ప్రారంభించి పేర్కొన్న తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. సమాజ శ్రేయస్సుకు జీవితాన్ని అంకితం చేసిన రామకృష్ణ పరమహంస. తణుకు జయంతి సభలో స్పష్టం చేసిన ప్రజా వైద్యులు రామబ్రహ్మం. అన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి. తణుకులో డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా. తాడేపల్లిగూడెం మండలంలో సీనియర్ సిటిజన్లకు సామాజిక పింఛన్లను అందజేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఇంటింటికి వెళ్లి వృద్ధులకు పరామర్శలు. పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం. రాజమండ్రిలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి కందుల. పిఠాపురంలో ఈ నెల 14న అద్భుతంగా నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కాకినాడలో వెల్లడించిన పార్టీ రాష్ట్ర నేత మంత్రి నాదెండ్ల. వాడపాలెం గ్రామ ప్రజా దర్బార్లో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. వినతులు స్వీకరించి పరిష్కారానికి ఆదేశాలు. అమలాపురంలో పారిశ్రామిక పార్కుల కోసం అనువైన స్థలాలను గుర్తించాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి వెంకన్నను భారీగా దర్శించుకున్న వివిధ ప్రాంతాల భక్తులు. మొక్కులు తీర్చుకున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.